హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఈ వీడియోలో పూరి జగన్నాథ్ రథయాత్రకు సంబంధించిన మంచి మంచి విషయాలు అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. రథయాత్ర ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. పూరి జగన్నాథ్ రథయాత్ర ఓన్లీ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మన దేశం నుంచి మాత్రమే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు ఈ రథయాత్రలో పాల్గొంటారు కదా. సో అలాగే ఓన్లీ పూరి టెంపుల్లో మాత్రమే కాకుండా మన దేశవ్యాప్తంగా ఎక్కడైతే జగన్నాథ స్వామి ఆలయాలు ఉంటాయో అక్కడ కూడా పూరిలో రథయాత్ర జరిగే సమయంలో మిగతా టెంపుల్లో కూడా దేశవ్యాప్తంగా రథయాత్రలు చేస్తారనమాట. సో ఇది బెంగాల్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయంలో జరుగుతున్న రథయాత్ర. సో అందరికీ తెలిసే ఉంటుంది, రథయాత్రలో 3 రథాలు ఉంటాయి. ఒకటి బలభద్రుడిది, ఒకటి సుభద్రాదేవిది, ఒకటి జగన్నాథుడి అంటే శ్రీకృష్ణుడు అనమాట. బలరాముడు వాళ్ళ అన్న, సుభద్రాదేవి వాళ్ళ చెల్లెలు, శ్రీకృష్ణుడు, ఈ ముగ్గురికి 3 రథాలు ఉంటాయి. సో ఇక్కడైతే రథయాత్ర స్టార్ట్ అయిపోయింది. ఎంత జనాలు ఉన్నారంటే ఫుల్ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు, భక్తులు చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం రథయాత్ర ఆషాఢ మాసంలో జరుగుతుంది. సో ఈసారి కూడా ఎప్పటిలాగే ఆషాఢ మాసంలో 7వ తారీఖు స్టార్ట్ అయిందనమాట. 16 లాస్ట్. సో 9 రోజులు ఉంటుంది. సో ఈ రథయాత్ర అని కాదు, పూరిలో అయినా ఎక్కడైనా రథయాత్రలో ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్కడైనా దేవుడి ఊరేగింపు ఉంటే ఉత్సవ విగ్రహాలు సపరేట్గా ఉంటాయి కదా. సో ఈ జగన్నాథ రథయాత్రలో అలా ఉండదన్నమాట. గర్భగుడిలో ఉండే మూల విరాట్లనే బయటికి తీసుకొచ్చి ఇలా రథాలలో పెట్టి ఊరేగిస్తారు. సో గర్భగుడిలో ఉండే దేవుణ్ణి బయటికి తీసుకొచ్చి ఊరేగించేదంటే ఈ జగన్నాథ రథయాత్రనే, ఇంకా వేరే ఏ దేవుళ్ళకి ఇలా ఉండదన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వెళ్తున్న ఈ రథం బలభద్రుడిది, అదేనండి బలరాముడిది. బలరాముడు అందరికన్నా పెద్దవాడు కదా. సో అతని రథం ముందు అనమాట. అతని వెనకాల సుభద్రాదేవిది. సుభద్రాదేవి వాళ్ళ చెల్లెలు మీకు అందరికి ఐడియా ఉంటుంది. సో ఆమెని మధ్యలో ఉంచి వెనకాల శ్రీకృష్ణుడు, ఇద్దరు అన్న తమ్ముళ్ళ మధ్యలో ఇద్దరు చెల్లెల్ని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారన్నమాట. సో మీరు ఒకసారి ఇక్కడ రథం చూడండి, ఎంత మంచిగా డెకరేట్ చేసినారో. నేను ఫస్ట్ టైం ఇలా రథయాత్రలో పాల్గొని దగ్గర నుంచి చూసి నేను కూడా మొదటిసారి రథం లాగాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆడవాళ్ళందరూ ఇలా ఒక టీం లాగా ఫామ్ అయిపోయి వాళ్ళు భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ మంచి ఊరంతా చాలా హడావిడిగా ఉంది ఆ రోజు. సో నేను కూడా ఫస్ట్ టైం రథం లాగాను. మేము మా ఫ్యామిలీ అంతా లాస్ట్ టైం మేము సమ్మర్ హాలిడేస్కి ఊరికి వెళ్ళి వచ్చేలోపే రథయాత్ర అయిపోయిందనమాట. సో అప్పుడు మాకు పాల్గొనే ఛాన్స్ దొరకలేదు. ఈసారి నేను కూడా రథం లాగాను. ఈ రథయాత్ర ఫస్ట్ టైం చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రథయాత్ర రోజు ఎవ్రీ టైం వర్షం కంపల్సరీ పడుతుందంట. సో ఈసారి కూడా మార్నింగ్ అంతా వర్షం పడింది. ఇప్పుడు ఇక్కడ 2:30 కల్లా స్టార్ట్ అయిందనమాట. 2:30 స్టార్ట్ అయినా కొంచెం వర్షం లేదు కాబట్టి బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలా చూస్తున్నారు కదా, స్టూడెంట్స్, పోలీసులు ఉన్నారు, సెక్యూరిటీ అంతా బాగుండింది. ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నారు, అంతా బాగుంది. ఈ రథాలు ప్రతి సంవత్సరం కొత్తవి రెడీ చేస్తారండి. కొత్త కర్రతో రెడీ చేస్తారు. ఈ సంవత్సరం వాడింది నెక్స్ట్ ఇయర్ వాడిందా మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ వాడరనమాట. ఎవ్రీ ఇయర్ కొత్త రథం, అది కూడా కొత్త కర్రలతో, అప్పుడే నరికి తెచ్చిన కర్రలతో రెడీ చేస్తారంట. సో ఇక్కడ కలర్ని బట్టి కూడా ఏ దేవుడు అనేది మనకు ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ ఉన్న బ్లాక్ కలర్ రథంలో బలరాముడు, నెక్స్ట్ ఉన్న గ్రీన్ కలర్ రథంలో సుభద్రాదేవి, లాస్ట్కు ఎల్లో కలర్ రథం అనమాట. సో దాంట్లో జగన్నాథ స్వామి. సో ఈ రథాలు అయితే దాదాపు 1 కిలోమీటర్ వరకు అలా రథం తీసుకుని వెళ్ళి తర్వాత అక్కడ కాసేపు ఉంచి మళ్ళీ రిటర్న్ అయితే టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇదిగో చూస్తున్నారు కదా జగన్నాథ స్వామి ఎంత మంచిగా డెకరేట్ చేశారు చూడండి. రథం కూడా ఆ సైడ్కి ఎలిఫెంట్ లాగా అలాగా పైన పూజారులు ఉండి మధ్యలో ఎవరైనా ఇళ్ళ దగ్గర నుంచి
హారతి టెంకాయలు అలా ఏమన్నా తీసుకొస్తే వాళ్ళు పూజ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. అలాగే కనిపించిన భక్తులందరికీ ప్రసాదాలు అవి పంచుతున్నారు అన్నమాట. అక్కడ దగ్గరికి వెళ్ళి తీస్తా. मैंने से गुजारिश किया जाता है कि बेटा ये तो सभी दैनिक अपने गाड़ी ध्यान रखिए। పెట్టుకోవా దాంట్లో వదిలేసేలే పెట్టుకో ఏ సైడ్ కొను సైడ్ జై జగన్నాథ్ నన్ను అక్కడే ఉంది हो गया आंटी प्रसाद ले लेना साइड हटिए हो गया साइड हटिए अभी बाद में लीजिएगा ठीक है ठीक है ठीक है
प्रसाद ले लिए साइड हटिए पीछे मत रहे चल అన్న ఇదిగో ప్రసాదం ఆ చేయితో తీసుకో Yes,